న్యూక్లియర్ దాడి గనుక జరిగితే ఆ దేశం ఏమవుతుంది? సింపుల్గా తెలుసుకుందాం. బాంబు పడిన వెంటనే ఆ సౌండ్ దాదాపుగా 20 కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. దాదాపుగా 50 కిలోమీటర్ల చుట్టూ ఉన్న ఏ చిన్న జీవికి కూడా తన ప్రాణం పోయినట్టుగా తనకి తెలియదు. వితిన్ సెకండ్స్లోనే పోతుంది. ఆ సౌండ్ వేవ్స్ కూడా కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వస్తాయి. దాదాపుగా 100 నుంచి 120 సంవత్సరాల వరకు చిన్న చిన్న చెట్టు కూడా మలవదు. ఆ రేడియేషన్ భూమి మీద అన్ని సంవత్సరాల వరకు ఉంటుంది. ఇంకా ఆ బాంబు ప్రయోగించేదాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎక్కువ ఉంటే ఎక్కువ సాంద్రత కూడా ఉంటుంది. కాబట్టి ఇంకా మనిషి బ్రతికే పరిస్థితి లేదు. ఈ 100 సంవత్సరాల తర్వాత ఒకవేళ మనుషులకి పిల్లలు పుట్టినా కూడా ఈ రేడియేషన్ ప్రభావం వల్ల ముఖం వంకర్లు పోవటము, చర్మంలో బలం లేకపోవడము, స్కిన్ లేకుండా పుట్టడము ఇలాంటివి జరుగుతాయి.